హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ప్రజెన్స్. సో ఈ వీక్‌లో జరిగిన మేజర్ ఏఐ అప్డేట్స్ అండ్ టెక్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో టోటల్‌గా కవర్ చేసేద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి వైజాగ్‌లో ఏఐ డేటా సెంటర్ అయితే పెట్టబోతున్నారనమాట. లైక్ గూగుల్ రీసెంట్‌గా $15 లైక్ వైజాగ్‌లో డేటా సెంటర్ పెట్టడానికి వీళ్ళైతే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేశారు. ఇది 1 గిగావాట్ డేటా సెంటర్ అనమాట. లైక్ హ్యూజ్ పవర్ కన్జంప్షన్ అయితే ఇందులో జరుగుతుంది. లైక్ చాలా పవర్ అయితే తీసుకుంటుందనమాట. అండ్ అలానే ఎయిర్‌టెల్ గూడా లైక్ గూగుల్‌తో కొలాబరేట్ అయితే అయ్యారు. లైక్ పార్ట్నర్‌షిప్ అయితే అయ్యారనమాట. లైక్ ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి. సో, ఇలా డేటా సెంటర్ అండ్ ఏఐ హబ్‌గా లైక్ పెట్టడం వల్ల ఏంటంటే లైక్ ఆల్‌మోస్ట్ 1,80,000 జాబ్స్ అయితే క్రియేట్ అవ్వబోతున్నాయి. లైక్ డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని. సో, దీనివల్ల వైజాగ్ అయితే చాలా అయితే డెవలప్ అయ్యేదానికి స్కోప్ అయితే ఉందనమాట ఫ్యూచర్‌లో. సో, ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గూగుల్ రీసెంట్‌గా వియో 3.1 అనే వీడియో జనరేషన్ మోడల్ అయితే లాంచ్ చేసింది. రీసెంట్‌గా ఓపెన్‌ఐ వాళ్ళు సోరా 2 మోడల్‌ని తీసుకొచ్చారు గదా! సో, దానికి పోటీగా ఈ వివో 3.1 అనే మోడల్‌ని అయితే తీసుకొచ్చారనమాట గూగుల్ వాళ్ళు. సో, దీంట్లో ఏంటంటే మీరు వీడియోస్ అన్నిటివి చాలా రియలిస్టిక్‌గా క్రియేట్ చేసుకోవడంతో పాటు లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ గాని, మ్యూజిక్ గాని, లైక్ డైలాగ్స్ గాని, డైలాగ్స్ గూడా నేచురల్‌గా బ్లెండ్ అయ్యేట్టు యాడ్ చేస్తుందనమాట వీడియోలో. Just gotta listen. అండ్ ఇందులో మీరు ఒక వీడియో నుంచి లైక్ దాంట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా! ఏదైనా పర్సన్ రిమూవ్ చేయాలన్నా, లైక్ ఆబ్జెక్ట్స్ ఏదైనా కొత్తవి యాడ్ చేయాలన్నా ఈజీగా యాడ్ చేసుకోవచ్చనమాట. అండ్ అలానే దీంట్లో మీరు వీడియో క్లిప్స్‌ని ఎక్స్‌టెండ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఆ క్లిప్‌ని కంటిన్యూటీగా ఏమైతే వస్తుందో అది ఏఐ జనరేటెడ్ ఫార్మ్‌లో అయితే మీకు జనరేట్ చేసి ఇస్తుందనమాట. అండ్ అలానే మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ లైక్ ఒక పర్సన్ ఇమేజ్ గాని, లైక్ క్లోత్స్ గాని, లైక్ ఒక ప్లేస్ గాని ఇచ్చేస్తే ఆ 3 ఇమేజెస్ తీసుకొని ఒక వీడియో రియలిస్టిక్ వీడియో అయితే క్రియేట్ చేసేస్తుంది. అండ్ దీంతో పాటు ఇంకో స్పెషల్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఫ్రేమ్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ లైక్ 2 ఇమేజెస్‌గా ఇచ్చి, లైక్ వీడియో క్రియేట్ చేయమంటే, ఇలా స్మూత్ ట్రాన్సిషన్ వచ్చేటట్టు ఒక వీడియోనైతే క్రియేట్ చేస్తుందనమాట సినిమాటిక్ లెవెల్‌లో. లైక్ ఈ వియో 3.1 మీరు ట్రై చేయాలనుకుంటే, లైక్ ఫ్లోలో గాని, లైక్ ఎక్స్‌ఫీల్డ్ ఏఐలో కూడా ట్రై చేయొచ్చనమాట. డెలాయిట్ చేసిన ఈ చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళ కంపెనీకైతే చానా నష్టమైతే జరిగిందనమాట. లైక్ ఏంటంటే వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడానికి లైక్ ఏఐనైతే యూజ్ చేశారు. అది కూడా GPT-4 మోడల్‌ని యూజ్ చేసి వీళ్ళు రిపోర్ట్ అయితే జనరేట్ చేసి లైక్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్‌కైతే సబ్మిట్ చేశారు. ఇక్కడి వరకైతే బానే ఉంది. కాకపోతే వీళ్ళేంటంటే ఆ రిపోర్ట్‌ని థరోగా చెక్ అయితే చేయలేదు. లైక్ వెరిఫై చేసుకోలేదు. సో, ఆ రిపోర్ట్‌లో ఏంటంటే ఏఐ అనేది చాలా లైక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే జనరేట్ చేసి అందులో అయితే ఫిల్ చేసింది. లైక్ ఆ రిపోర్ట్‌లో. లైక్ డెలాయిట్ వాళ్ళు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్‌కి సేమ్ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం వల్ల లైక్ దాంట్లో అయితే చాలా ఇన్‌కన్సిస్టెన్సీ లైక్ ఎర్రర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో, దీన్ని ఏఐ ఎలిసియేషన్ అంటున్నారు. సో, వీళ్ళు ఏఐ జనరేట్ చేసిన రిపోర్ట్‌ని లైక్ లైక్ నీట్‌గా వెరిఫై చేయకుండా డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ చేసేసారు. సో, దీనివల్ల ఏంటంటే లైక్ $440,000 సంబంధించిన రిపోర్ట్ అన్నమాట అది. లైక్ అంత వర్త్ ఉన్న రిపోర్ట్‌లో ఈ మిస్టేక్స్ అయితే జరిగాయి. సో, దీనికి డెలాయిట్ కంపెనీ కూడా పార్షియల్‌గా రీఫండ్ కూడా చేస్తామని రీసెంట్‌గా అయితే ప్రకటించింది. సో, ఇది అందరికి ఒక వేకప్ కాల్ అన్నమాట. లైక్ కంపెనీస్‌కి గాని, లైక్ మనం యూజ్ చేస్తున్న ఏఐ టూల్స్‌ని గాని, లైక్ మనం ఏఐ యూజ్ చేస్తున్నప్పుడు అది ఎంతవరకు కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అది చూసుకొని మనం వెరిఫై చేసుకొని, లైక్ ఇంపార్టెంట్ పనులు అవి అయితే చూసుకోవాలన్నమాట మనం. ఏఐ ఇచ్చిందని గుడ్‌గా అయితే తీసుకొని సబ్మిట్ చేసేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది యాపిల్ నుంచి. యాపిల్ రీసెంట్‌గా మ్యాక్‌బుక్ ప్రోనైతే లాంచ్ చేసింది. అది కూడా M5 చిప్‌తో. ఇది లేటెస్ట్ మోడల్ అన్నమాట. లైక్ 14 ఇంచెస్ డిస్‌ప్లే అయితే ఉంటుంది ఇందులో. 10 కోర్ సిపియు అండ్ 10 కోర్ జీపీయూ అయితే దీంట్లో కాన్ఫిగరేషన్ అయితే ఉంది. దీంట్లో బేస్ మోడల్ లైక్ 16 జీబీ అండ్ 512 ఎస్ఎస్‌డి స్టోరేజ్ వచ్చేసి 1,69,900 అయితే ఉందన్నమాట. లైక్ ఇండియన్ ప్రైసింగ్‌లో. ఇందులో మీకు బ్యాటరీ లైఫ్ అప్ టు 24 అవర్స్ అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలానే వీళ్ళు 3.5 టైమ్స్ ఫాస్టర్‌గా ఉంటుంది. లైక్ ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే అని వీళ్ళైతే చెప్తున్నారు యాపిల్ వాళ్ళు. ఇది అక్టోబర్ 22 నుంచి అయితే అవైలబుల్‌లోకి అయితే వస్తుంది. లైక్ సేల్స్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు. లైక్ ప్రీ ఆర్డర్స్‌కైతే ఇప్పటికైతే జరుగుతున్నాయి. ఇది ఫుల్‌గా అయితే లైక్ అక్టోబర్ 22 నుంచి అయితే కంప్లీట్‌గా అయితే అవైలబిలిటీలోకి అయితే వస్తది. అండ్ నెక్స్ట్ వన్ మీరు గాని ఐక్యూ గాని లేదా వివో యూజర్ అయితే ఈ న్యూస్ మీకోసమే. లైక్ వివో అయితే రీసెంట్‌గా ఆరిజిన్ 6 అనే ఓఎస్‌ని అయితే లాంచ్ చేసింది. సో, ఈ ఓఎస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. లైక్ ప్రీవియస్ జనరేషన్ యాపిల్ ఇన్‌స్పిరేషన్‌తో అయితే ఉంటది. లైక్ చాలా డిజైన్స్‌నైతే లైక్ మిక్స్ చేసినట్టుగా అయితే ఉంటుందన్నమాట. లైక్ ఈ ఓఎస్ అనేది ఎవరెవరికి ఎప్పుడెప్పుడు వస్తుందో మీ డివైసెస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఇమేజ్‌లో మీరు చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ అయితే నవంబర్ నుంచయితే అవైలబుల్‌కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఈ ఓఎస్‌లో ఏంటంటే మీకు యానిమేషన్స్ గాని, లైక్ రియలిస్టిక్‌గా అయితే ఉంటాయన్నమాట. లైక్ ఇలా బ్లర్రీ యానిమేషన్స్ గాని, లైక్ ఏదైనా బటన్‌ని ట్యాప్ చేసినప్పుడు ఇలా గ్లో ఎఫెక్ట్ రావడం గాని, లైక్ హోమ్ స్క్రీన్‌లో లైక్ టైమ్ ఉంటుంది కదా! ఆ టైమ్‌ని చాలా డిఫరెంట్ స్టైల్స్‌లో కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ వీళ్ళు వివో, సామ్సంగ్ ఫాంట్‌ని కూడా ఇంక్లూడ్ చేశారన్నమాట దీంట్లో.
లైక్ ఈ ఫాంట్ మీరు ఇక్కడ డౌన్‌లోడ్ గూడా చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు విడ్జెట్స్ గాని లైక్ టెంపరేచర్ గాని ఇలా అయితే చాలా అయితే చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా. లైక్ ఎన్ని యాప్స్ ఓపెన్ చేసి వాడుతున్నా కూడా లైక్ ఆ స్మూత్ ఫీల్ అయితే మీరైతే ఫీల్ అవుతారు. అండ్ ఇందులో మీరు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు లైక్ ఇక్కడ యానిమేషన్ వస్తుంది కదా! ఇదైతే వాటర్ లైక్ యానిమేషన్ లాగైతే ఉంటది. లైక్ ఒక డ్రాప్ పడినట్టుగా దాంట్లో. ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. లైక్ యానిమేషన్ అనేటివి కూడా చాలా స్మూత్‌గా అయితే ఉంటాయి. లైక్ మీరు ఒక యాప్ నుంచి ఒక యాప్‌ని స్విచ్ అయ్యేటప్పుడు కూడా లైక్ మీరైతే ఎలాంటి లాగ్ అయితే నోటీస్ చేయరని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో, ఇదే కాదు ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట మీకు. అండ్ ఇందులో ఒరిజిన్ ఐలాండ్ గూడా ఉంటుంది. లైక్ ఈ ఫీచర్‌లో ఏంటంటే మీరు ఒక విండోలో లైక్ పాటలు ఇనొచ్చు. లైక్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అందులో చూసుకోవచ్చు. లైక్ యాపిల్‌లో అయితే ఇది ముందుగా అయితే ఉందన్నమాట. లైక్ ఇప్పుడు వివో అండ్ ఐక్యూలో గూడా ఇలాంటి ఫీచర్‌నయితే తీసుకొచ్చారు. లైక్ ఒక విండో ఫ్లోటింగ్ విండో అనేసి. సో, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రీసెంట్‌గా ఫిగర్ ఏఐ నుంచి లైక్ ఫిగర్ 03 లైక్ హ్యూమనాయిడ్ రోబోట్‌నయితే లాంచ్ చేశారనమాట. లైక్ ఈ రోబోట్ వచ్చేసి లైక్ హౌస్ హోల్డ్స్‌లో లైక్ ఆల్‌మోస్ట్ అన్ని పనులు కూడా చేయగలదు. లైక్ ఆల్‌మోస్ట్ అంటే లైక్ చిన్న చిన్న పనులైతే చేయగలదు. లైక్ ప్లాంట్స్‌కి వాటరింగ్ చేయడం గాని, అండ్ అలానే ఫుడ్‌ని సర్వ్ చేయడం గాని, అండ్ అలానే డిషెస్‌ని వాష్ చేయడం గాని, క్లోత్‌ని ఫోల్డ్ చేయడం గాని ఇలా నీట్‌గా అయితే చేస్తుందనమాట ఈ రోబోట్. సో, ఈ రోబోట్ వచ్చేసి లైక్ వన్ టైమ్ ఛార్జింగ్‌లో అప్ టు 5 అవర్స్ వరకు అయితే వర్క్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. లైక్ ఇది వైర్‌లెస్ స్టాండ్ ద్వారా అయితే చార్జ్ అయితే చేయబడుతుందనమాట. లైక్ ఇది ఆల్‌మోస్ట్ 5 ఫీట్ 6 ఇంచెస్ అయితే లైక్ హైట్ అయితే ఉంటుంది. అండ్ అలానే 61 కేజెస్ అయితే దీని వెయిట్ అయితే ఉంటుందనమాట. లైక్ దీంట్లో వీళ్ళు ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేశారు. లైక్ హీలిక్స్ వాళ్ళ ఏఐతో సహాయంతో లైక్ టాస్క్‌ననేది లైక్ దాని నుంచి నేర్చుకోవడం గాని, ఏదైనా తప్పులు చేసిన వెంటనే దాని నుంచి ఇలా చేయకూడదు అని నేర్చుకోవడం గాని, లైక్ అలానే లైక్ ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు మీ రూమ్ తగ్గట్టు అడాప్ట్ అవ్వడం గాని, లైక్ ఇలా చాలా ఫీచర్స్ అయితే ఏఐ ద్వారా అయితే ఇంటిగ్రేట్ అయితే చేశారు దీంట్లో. కంటిన్యూయస్‌గా లెర్నింగ్ ఉండాలనేసి. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే క్లౌడ్ ఏఐని డెవలప్ చేసిన యాంథ్రోపిక్ వాళ్ళున్నారు గదా! యాంథ్రోపిక్ కంపెనీ ఇప్పుడు ఇండియాలో కూడా రాబోతుంది. లైక్ నెక్స్ట్ ఇయర్ 2026 లైక్ ఎర్లీ స్టేజెస్‌లో అయితే వీళ్ళు ఇండియాలో అయితే ఆఫీస్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. లైక్ అది గూడా బెంగుళూరులో. లైక్ ఏషియన్ కాంటినెంట్‌లో అయితే ఫస్ట్ ఆఫీస్ వచ్చేసి వీళ్ళు టోక్యోలో అయితే పెట్టారనమాట. లైక్ సెకండ్ వచ్చేసి లైక్ నెక్స్ట్ ఇయర్ పెట్టబోయే బెంగుళూరు ఆఫీస్ అనమాట వీళ్ళది. లైక్ రీసెంట్‌గా లైక్ యాంథ్రోపిక్ సీఈఓ అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ గూడా లైక్ డిస్కస్ అయితే చేశారనమాట. లైక్ కలిసి. లైక్ ఏఐ మీద అండ్ అలానే లైక్ ఫ్యూచర్‌లో ఇండియాలో ఏఐ డెవలప్‌మెంట్ గురించి. సో, వీళ్ళ మెయిన్ ఫోకస్ అయితే లైక్ ఆఫీస్ పెట్టిన తర్వాత లైక్ ఎడ్యుకేషన్ సెక్టార్‌లో గాని, లైక్ అగ్రికల్చర్ సెక్టార్‌లో గాని, లైక్ హెల్త్ కేర్‌లో గాని, లైక్ లోకల్ ఎంటర్‌ప్రైజ్‌ని సపోర్ట్ చేయడానికి లైక్ ఏఐ సిస్టమ్స్‌తో ఇంటిగ్రేట్ చేసి లైక్ డెవలప్ చేయడానికైతే వీళ్ళ మెయిన్ ఫోకస్ అయితే ఉండబోతోంది. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. లైక్ చాట్‌జిపిటీ రీసెంట్‌గా ఆల్మోస్ట్ 800 మిలియన్ యూజర్స్‌నయితే చేరుకుందనమాట. లైక్ వీక్లీ యూజర్స్‌ని. లైక్ రీసెంట్‌గా ఓపెన్‌ఐ సీఈఓ లైక్ ఓపెన్‌ఐ డెవ్ డే ఈవెంట్‌లో లైక్ దీన్నైతే తెలిపారనమాట. లైక్ ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే లైక్ ఇంటర్నెట్ 800 మిలియన్ యూజర్స్‌ని చేరుకోవడానికి ఆల్మోస్ట్ 13 ఇయర్స్‌నయితే తీసుకునింది. లైక్ ఆ రేంజ్‌కి వెళ్ళడానికి. లైక్ చాట్‌జిపిటీనయితే లైక్ 800 మిలియన్ యూజర్స్ లైక్ జస్ట్ 3 ఇయర్స్ లోపలే అడాప్ట్ అయితే చేసుకున్నారు. లైక్ యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ అలానే 4 మిలియన్ ప్లస్ డెవలపర్స్ అయితే లైక్ వాళ్ళ లైక్ ఓపెన్‌ఐ వాళ్ళ టూల్స్‌ని ఉపయోగించుకొని డెవలప్ అయితే చేస్తున్నారని వీళ్ళైతే తెలిపారన్నమాట ఈ ఈవెంట్‌లో. లైక్ ఇదేంటంటే ఇయర్‌లోనే జస్ట్ ఫిబ్రవరి మంత్‌లో లైక్ 400 మిలియన్ యూజర్స్‌గా ఉండింది. లైక్ అక్టోబర్‌కొచ్చేసరికి డబుల్ అయిపోయిందన్నమాట. లైక్ 800 మిలియన్ యూజర్స్‌కయితే చేరుకునింది ఈ కౌంట్. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే ఇది సామ్‌సంగ్ నుంచి. సామ్‌సంగ్ రీసెంట్‌గా ఒక చిన్న ఏఐ మోడల్‌నయితే లాంచ్ చేసింది. లైక్ చిన్న మోడల్ అంటే ఇది జస్ట్ 7 మిలియన్ పారామీటర్స్ ఉండే మోడల్ అన్నమాట. లైక్ దీని పేరొచ్చేసి టైనీ రికర్సివ్ మోడల్ అన్నమాట. షార్ట్‌కట్‌లో టీఆర్ఎం. లైక్ ఇది పారామీటర్స్ చూడడానికి చాలా స్మాల్‌గా ఉన్నా లైక్ దీని యాక్యురసీ అయితే చాలా బెటర్‌గా అయితే ఉంది. లైక్ రీజనింగ్ టాస్క్స్ లైక్ సుడోకో ఎక్స్‌ట్రీమ్‌లో 87% యాక్యురసీ అయితే ఇది సాధించింది ఈ మోడల్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ అండ్ విజువల్ రీజనింగ్ అదే ఆర్క్ ఏజే-1 బెంచ్ మార్క్‌లో లైక్ ఈ మోడల్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 45% యాక్యురసీ అయితే సాధించింది. లైక్ గూగుల్ వాళ్ళ జెమినీ 2.5 ప్రోతో లైక్ 37% యాక్యురసీ అండ్ అలానే ఓపెన్‌ఐ ఓ3 మినీ హై మోడల్‌తో 34.5% యాక్యురసీ అయితే లైక్ ఈ మోడల్ అనేది ఔట్ పర్ఫార్మ్ అయితే చేసింది. సో, దీనివల్ల ఏంటంటే లైక్ సామ్‌సంగ్ ఏఐ డెవలప్ చేసిన లైక్ టీఆర్ఎం మోడల్ వచ్చేసి గూగుల్ అండ్ ఓపెన్‌ఐ మోడల్స్‌ని బీట్ అయితే చేసింది. లైక్ ఈ బెంచ్ మార్క్ టెస్ట్‌లో. లైక్ ఈ మోడల్‌ని మీరు ఆన్ డివైస్ ఏఐలో లైక్ డివైసెస్‌లో ఏఐని ఇంటిగ్రేట్ చేయాలంటే అందులో యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ అలానే ఎడ్జ్ కంప్యూటింగ్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ టాస్క్‌లో కూడా యూజ్ అవుతుంది ఈ మోడల్. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే గూగుల్ రీసెంట్‌గా క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో ఒక బ్రేక్ త్రూనయితే సాధించింది. లైక్ సుందర్ పిచాయ్ ట్వీట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని మీద.
గూగుల్ డీప్ మైండ్ వల్ల C2S స్కేల్ 27B లైక్ ఈ డిస్కవరీ వల్ల ఏంటంటే లైక్ కోల్డ్ ట్యూమర్స్‌ని లైక్ హాట్ ట్యూమర్స్‌గా అయితే మారుస్తుంది. లైక్ సుందర్ పిచాయ్ ట్వీట్ కూడా చూసుకోవచ్చు మీరిక్కడ. లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో వీళ్ళ ఏఐ మోడల్ ఎలా బ్రేక్ త్రూ సాధించిందనేసి. అండ్ లాస్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే ఇది గూగుల్ డీప్ మైండ్ నుంచి. గూగుల్ డీప్ మైండ్ రీసెంట్‌గా కోడ్ మెండర్ అనే కొత్త ఏజెంట్‌నయితే తీసుకొచ్చింది. ఈ కోడ్ మెండర్ ఏఐ ఏజెంట్ సహాయంతో మీరు కోడ్‌లోని లైక్ సెక్యూరిటీని బెటర్ అయితే చేసుకోవచ్చు. లైక్ కోడ్‌లోని ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేయడంతో పాటు లైక్ సెల్ఫ్ వాలిడేట్ అయితే చేసుకోవచ్చనమాట సెక్యూరిటీ ప్యాచెస్‌ని. ఇది మీకు ఆటోమేటిక్‌గా ఫైండ్ అయితే చేస్తుందనమాట. లైక్ సెక్యూరిటీ పర్పస్‌లో ఏదైనా ఏ ఇష్యూస్ ఉన్నా లైక్ వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నా సరే. లైక్ ఇది ఆల్మోస్ట్ 6 మంత్స్ ఆఫ్ పీరియడ్‌లో లైక్ ఆల్మోస్ట్ 72 సెక్యూరిటీ ప్యాచెస్‌నయితే చేసిందనమాట. లైక్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్‌లో. సో, ఇది మొత్తం టోటల్‌గా సెక్యూరిటీకి సంబంధించిన ఏఐ ఏజెంట్ అనమాట. లైక్ కోడ్‌లోనే ఆటోమేటిక్‌గా ఎర్రర్స్ ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేయడం గానీ, లైక్ ఇన్‌కన్సిస్టెన్సీ ఏమేమన్నా ఉంటే డిటెక్ట్ చేయడం గానీ, లైక్ దాన్ని ఫిక్స్ చేయడం గానీ, లైక్ వల్నరబిలిటీస్‌ని ఫైండ్ ఔట్ చేసి వాటిని కూడా ఫిక్స్ చేయడం గానీ, ఇలా అయితే చేస్తుందనమాట టోటల్‌గా ఏ ఏజెంట్ అనేది. సో, ఇదండి టోటల్‌గా లైక్ ఈ వారం ఉన్న మేజర్ ఏఐ అండ్ టెక్ అప్డేట్స్. సో, ఈ టోటల్ అప్డేట్స్‌లో మీకేది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.